మొన్న బీహార్లో కూడా ఒక అమ్మాయిని నలుగురు కలిసి రేప్ చేస్తే ఒక కానిస్టేబుల్ వెళ్ళి అక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నాడండి అక్కడ ఇన్సిడెంట్కి వెళ్ళి. అంటే ఒక వ్యక్తి అంటే లీగల్ నాలెడ్జ్ లేక, అంటే పేదవాళ్ళు, ఆ తల్లి ఎవరైతే ఉందో ఆమె పేదవాళ్ళు, సో లీగల్ నాలెడ్జ్ అంత ఉండదు. ఒక కానిస్టేబుల్ వెళ్ళి ఆ ఇన్సిడెంట్ దగ్గరికి వెళ్ళి శవాన్ని పక్కన పెట్టుకొని ఆయన ఏదో రాస్తున్నాడు, అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంటే ఒక వ్యక్తి కేసు పెట్టే ముందు ఎవరి మీద ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటండి? నేను కేసు పెడుతున్నాను, నాకు ఏం తెలియాలి ముందుగా? సార్, నేను చూసాను ఆ పోస్ట్. యాక్చువల్గా వాళ్ళు కానిస్టేబుల్ రికార్డ్ చేశారు స్టేట్మెంట్, ఈజ్ వెదర్ హీఈస్ హ్యావింగ్ దట్ కెపాసిటీ ఆర్ నాట్. సో ఎప్పుడైనా కూడా ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్ హీఈస్ కాంపిటెంట్ టు రిజిస్టర్ ఏ క్రైమ్. స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటే మీనింగ్ ఏంటంటే డెఫినేషన్ ఆఫ్ ది ఎస్హెచ్ఓ అంటారు. అంటే పోలీస్ స్టేషన్లో ఆథరైజేషన్ సిగ్నేటరీ ఈజ్ డిఫరెంట్, ఎస్హెచ్ఓ ఈజ్ డిఫరెంట్. ఎస్హెచ్ఓ అంటే లైక్ ఇప్పుడు మనకి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉంటారు, సర్కిల్ ఇన్స్పెక్టర్కి సబార్డినేట్గా ఎస్ఐ, ASI, head constable, writer. So when there is an absence of these 4 persons, we can take the head constable as SHO. అంటే వీళ్ళ నలుగురు కనుక ఆబ్సెన్స్, అంటే లైక్ డ్యూటీస్ ఉంటాయి సార్. ఇప్పుడు వీళ్ళకి పొలిటికల్ డ్యూటీస్ ఉంటాయి, ర్యాలీస్ ఉంటాయి, ప్రొటెక్షన్ ఉంటుంది, లేదా వేరే కేసులో రికార్డ్ చేయాల్సిన ఎమర్జెన్సీ కేసెస్ ఉంటాయి. సో వీ కెనాట్ బ్లేమ్ దట్. అంటే మనం కానిస్టేబుల్కి ఆ కెపాసిటీ ఉందా లేదని మనం చెప్పలేం. ఆన్ వాట్ కెపాసిటీ వెళ్ళాడు అంటే ఇఫ్ ఇన్ఛార్జ్ వాజ్ గివెన్ టు దట్ కానిస్టేబుల్ బై ది ఎస్హెచ్ఓ, అంటే పైనుండే అధికారి కింద ఉండే అధికారికి ఆయన కరస్పాండెన్స్ ఇచ్చి యూ కెన్ గో, నువ్వు వెళ్ళు, ఈ కేసులో రికార్డ్ చేయొచ్చు అంటే చెయ్యొచ్చు. సో అఫీషియల్ కెపాసిటీ సింగిల్ పర్సన్ వెళ్ళొచ్చు. మనకి ఓన్లీ ఇప్పుడు బెటాలియన్ మొత్తం వెళ్ళాలి అన్న సీన్ అయితే ఉండదు. అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఏంటో చూడాలి. ఇఫ్ లైక్ అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది అనుకోండి, డెఫినెట్లీ దే విల్ గో విత్ ఫోర్స్.